మన అవయవాలు చూడండి, ఏదైనా శరీరంలో చిన్న గాయం అయితే మొత్తం ఎంటైర్ బాడీ అంతా బాధపడుతుంది, శరీరం అంతా. కారణం ఏంటి తెలుసా? ప్రతి అవయవం ఒకదానికొకటి లింకప్ ఉన్నాయి. అలాగే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు ఎలా ఉన్నారట? అవయములై ఉన్నారు. అవయములై ఉన్నప్పుడు ఒకరితో ఒకరు అబద్ధం ఆడచ్చా? ఎంత నష్టమైనా సరే అబద్ధం మాత్రం ఆడకూడదు, సత్యమే మాట్లాడాలి. సంఘం డిసిప్లిన్ అంటే ఉన్నారు. సంఘం అంటే వచ్చి వెళ్ళిపోవడం కాదండి. ఇవే నేర్చుకోవాలి మోరల్ వాల్యూస్ అంటే. అసలు నేను అబద్ధం ఆడకూడదు అని ఒక రోజు అంతా ప్రయత్నించండి, 2 రోజులు ప్రయత్నించండి, ఆటోమేటిక్గా మీరు గ్రాడ్యువల్గా తగ్గిపోతూ ఉంటారు అబద్ధాలు ఆడడంలో. సత్యమే మాట్లాడతారు. సత్యం మాట్లాడినప్పుడు ప్రౌడ్గా తలెత్తుకుంటాం, అబద్ధం మాట్లాడినప్పుడు తలదించుకుంటాం. అది కయ్యను ఏబేలు విషయంలో కయ్యను ఏం చేశాడు? దేవుడు ఎడుతున్నప్పుడు అబద్ధం చెప్పి తలదించుకున్నాడు లేదా? గమనించండి, వీళ్ళు ఎలాంటి బోధన పరిచయం చేస్తున్నారంటే అనైతిక జీవితాన్ని పరిచయం చేస్తూ అబద్ధాలు ఆడినా పర్లేదు, మోసం చేసినా పర్లేదు, జాగ్రత్తం చేసినా పర్లేదు, విభజరించినా పర్లేదు, దొంగతనం చేసినా పర్లేదు, దేవుడు కృపగలవాడు కాబట్టి నిన్ను ఏం చేస్తాడు? దేవుడు క్షమించేస్తాడులే అనే బోధన పరిచయం చేశారు.